హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బట్టూస్ మానియా. ఈరోజు ఇన్స్టెంట్గా గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను. దీనికోసం ఎంటీఆర్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ని తీసుకొని దానిలో కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ ముద్దలా నేను చూపించిన కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి. దీనిలో 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల గులాబ్ జామున్ అనేది చాలా మృదువుగా వస్తాయి. పిండి కలిపేటప్పుడు కూడా చాలా ఫోర్స్తో కాకుండా చాలా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. అప్పుడే మనకి గులాబ్ జామున్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల వరకు పక్కకు పెట్టి నానబెట్టుకోండి. తర్వాత మనం దీనికోసం షుగర్ సిరప్ కోసం 2 గ్లాసెస్ షుగర్ని 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. స్వీట్నెస్ ఎక్కువగా తినేవాళ్ళు 2 గ్లాసెస్ షుగర్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని స్టవ్ పైన ఉంచి మీడియం ఫ్లేమ్లో మనకి పాకం అంతా కూడా కొంచెం చిక్కగా అయ్యే వరకు దీన్ని మరిగించుకోవాలి. షుగర్ సిరప్ కంప్లీట్ అయ్యే లోపల మనం తయారు చేసుకున్న పిండి ముద్దను కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేయడం వలన క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ చూసినట్లయితే ఇది కొంచెం దగ్గరగా అయింది కదా. ఇప్పుడు ఈ టైంలోనే కొంచెం మనం ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది మరీ చిక్కగా కాకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. సో నేను చూపించిన కన్సిస్టెన్సీలో చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న రౌండ్ బాల్స్ని బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ అన్నిటిని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా ఈక్వల్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి మంచి కలర్ అనేది వస్తుంది. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటినీ కూడా షుగర్ సిరప్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. షుగర్ సిరప్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మినిమం 3 గంటలైనా కూడా నాననివ్వండి. అప్పుడే షుగర్ అనేది అబ్సార్బ్ చేసుకొని గులాబ్ జామున్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత చూసినట్లయితే మనకి గులాబ్ జామున్ అనేది షుగర్ సిరప్ అంతా కూడా అబ్సార్బ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, సింపుల్గా మన గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ తయారు చేయాలి అనుకుంటే మాత్రం ఈ గులాబ్ జామున్ తయారు చేయండి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో మీరు కూడా చూసేశారు కదా. మరి మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియో వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకురావాలి కదా. సో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.